రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఇప్పుడున్న సమస్య ఏంటంటే దోమ సమస్య అనేది ఉంది, ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య. ఈ 3 సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో వీటికి సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ మందులు అయితే చెప్తాను. ఇప్పుడు చాలామంది రైతులు అయితే కటింగ్స్ అయితే చేస్తున్నారు. సో ఈ కటింగ్స్ చేసిన తర్వాత మళ్ళీ స్టెప్ గ్రోత్ రావడానికి వాడుకోవాల్సిన మందులు కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకైతే మన వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో ఇప్పుడు ఒకేసారి మనకు దోమ సమస్య అటాక్ అవుతుంది. ఈ టైంలో ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య, ఈ 3 సమస్యలు ఎక్కువగా మనకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిలో వాడాల్సిన ఒక బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే మనకు గరుడా కంపెనీ పోలీస్ అని దొరుకుతుంది. మనకు ఇందులో వచ్చి ఫిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు 40% ఉంటుంది. సో పోలీస్ అనేది మీకు అవగాహన చెప్తాను. ఇదే టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా తీసుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. పోలీస్ అనేది ఒక 100 నుంచి 150 గ్రాములు ఒక ఎకరానికి తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. దీనివల్ల మనకు ఫిప్రోనిల్ అనేది ఉంది కాబట్టి మనకు తామర పురుగు సమస్యకు అలాగే నల్ల తామర పురుగు సమస్యకు అయితే పనిచేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక 150 గ్రాముల వరకు కూడా తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీంతో పాటు ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు అడ్మైర్ టెక్నికల్ అనేది కూడా ఇందులో మిక్స్ అయ్యింది కాబట్టి మనకు దోమ సమస్య, తెల్లదోమ కానీ పచ్చదోమ సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీని కాంబినేషన్లో మనము ఎర్రనల్లి సమస్య ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఎర్రనల్లికి అయితే తీసుకోండి. దీంట్లో మనకు అబాసిన్ అయితే తీసుకోండి, క్రిస్టల్ వాళ్ళది అబాసిన్ ఒక 150 ml అయితే తీసుకోండి. 150 నుంచి 200 ml వరకు తీసుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుంది. అబాసిన్ దొరికితే అబాసిన్ తీసుకోండి, లేకపోతే మనకు ఈ ఇండోఫిల్ వాళ్ళది సీజ్మేట్ అని దొరుకుతుంది. సో సీజ్మేట్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఎంచుకొని మీరు స్ప్రేయింగ్ చేసుకోండి. ఒక కాంబినేషన్ అయితే చాలా మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. సో ఇది వచ్చి మనకు అన్ని కంట్రోల్ అయితే మనకు దోమ, నల్లి, నల్ల తామర అన్ని కంట్రోల్ అయ్యి మనకు దీనికి గ్రోతింగ్ రావడానికి మీరు ఖచ్చితంగా అయితే విల్లువుడ్ వాళ్ళది బ్రాండ్ అని దొరుకుతుంది. సో మనకి ఇది బ్రాండ్ వల్ల మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది, ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో బ్రాండ్ అనేది అవైలబుల్గా ఉంటే బ్రాండ్ అయితే తీసుకోండి, లేకపోతే వాళ్ళది మనకు క్వాంటిస్ అని దొరుకుతుంది. సో మనకి క్వాంటిస్ అయినా కూడా ఈ పోలీసు, అబాసిన్, క్వాంటిస్ ఈ 3 కాంబినేషన్లో అయితే ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ముడత అనేది పోతుంది, అలాగే మొక్క గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఈ కాంబినేషన్ అయితే మనకు తక్కువ ప్రైస్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు వారధి అగ్రిటెక్ వాళ్ళది అలెక్సా 5G అనే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు ఎర్రనల్లి సమస్యకు అలాగే నల్ల తామర, తామర పురుగు సమస్యకు పనిచేయడం జరుగుతుంది. సో అలెక్సా అనేది 250 ml, అలెక్సా 5G అనేది 250 ml. ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది, ముడత అనేది కంట్రోల్ అయ్యి మనకు పూత అధికంగా వచ్చి క్రాప్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ అలెక్సా 5Gని అయితే తీసుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. దీనికి మనం ఏమైనా కాంబినేషన్ వేయాలనుకుంటే న్యూట్రియన్స్ అయితే కూడా కలిపి స్ప్రే చేసుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. సో దీన్నైనా కూడా మీరు తీసుకొని వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బాయర్ కంపెనీలోనే మనకు ఒక బెస్ట్ జోడు ఉంది. మనకి ఎర్రనల్లికి కానీ నల్ల తామర దోమకు సంబంధించి ఏంటంటే బాయర్ వాళ్ళది జంప్ అని దొరుకుతుంది. సో మనకి జంప్ అనేది మనకు ఫిప్రోనిల్ అనేది మనకు 80% అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఫిప్రోనిల్ అనే ఎందుకు ఎక్కువగా రికమెండ్ చేస్తామంటే మనకు ఈ ఫిప్రోనిల్ అనేది మనకు తామర పురుగు కానీ నల్ల తామర పురుగు కానీ మంచిగా పనిచేసే వాటిలో ఈ టెక్నికల్ ఫిప్రోనిల్ అనే టెక్నికల్ ఏదున్నా కూడా తామర పురుగుకి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. నల్ల జంప్ను వచ్చి మీరు ఒక 40 నుంచి 50 గ్రాములు ఒక ఎకరానికి తీసుకోండి. దాని కాంబినేషన్లో మీరు మూవంటో ఓడి అని దొరుకుతుంది బాయర్ వాళ్ళది. సో ఇందులో వచ్చి మనకు స్పిరోటెట్రమెట్ ప్లస్ మనకు ఇమిడాక్లోప్రిడ్ అనేది స్పిరోటెట్రమెట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు దోమ సమస్యకు నల్లి సమస్యకు అయితే పనిచేస్తుంది. సో ఈ మూవంటో ఓడిని అయితే ఒక 250 ml ఒక ఎకరానికి తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో మనం ఈ రెండింటిని స్ప్రే చేయడం వల్ల దోమ, తామర పురుగు, నల్లి అన్నీ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. దీని కాంబినేషన్లో మీరు అదామా కంపెనీ ఫ్లెంబర్జన్ దొరుకుతుంది. సో మనకు ఇందులో అన్ని రకాల బొటానికల్ న్యూట్రియన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫ్లెంబర్జన్ అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. సో ఈ కాంబినేషన్ పరంగా వాడుకోండి, మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఫిప్రోనిల్ అనేది మనకు చాలా రకాల కంపెనీల్లో ఉంటాయి. సో ఆ ఫిప్రోనిల్ కంటెంట్ ఏదైనా కూడా మీరు వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న మేజర్ సమస్య ఎర్రనల్లి కన్నా మనకు తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి మనకు తామర పురుగుకు సంబంధించి అయితే మీరు మందులు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.